తెలంగాణ DWSET 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనకు వచ్చేసి సీట్ అలాట్మెంట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు నెక్స్ట్ మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆన్లైన్లో పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కాలేజీలో రిపోర్టింగ్ అనేది ఏ రోజు వరకు చేయాలి అండ్ అదేవిధంగా కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWSET 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయ్యింది అనేది తెలుసుకోవాలంటే సో మీకు ఇక్కడ అలాటెడ్ కాలేజ్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ DWSET అలాట్మెంట్ అనేది చూపిస్తుంది. జస్ట్ మీరు యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. మనకు సంబంధించి తెలంగాణ DWSET యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు అలాట్ చేయబడిన కాలేజ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. గవర్నమెంట్ డైట్ కాలేజ్ నల్గొండ అంటూ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు సీట్ అలాట్ అయినట్టయితే ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సీట్ అలాట్ అయినట్టయితే ప్రజెంట్ మీకు అలాట్ అయిన కాలేజ్లోనే మీరు జాయిన్ అవ్వాలి. మీకు సంబంధించిన DED కంప్లీట్ చేసుకోవాలంటే వెంటనే దీనికి సంబంధించిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం ఆన్లైన్లో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మన యొక్క అలాట్ చేయబడిన కాలేజ్లో వెళ్ళొసి రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించి సీట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం పేమెంట్ చేయడానికి మళ్ళీ మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అడ్మిషన్ పే పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అడ్మిషన్ పే పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ చేయడం కంటే ముందు నేను 2 ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ మీకు అందిస్తాను. పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ పేమెంట్ చేసే ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అంటూ మీకు క్లారిటీ రావడం కోసం. సో ఇక్కడ నార్మల్గా గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, వాటి యొక్క ఫీ ఏ విధంగా ఉంటుందంటే గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి 2385 రూపీస్ అనేది గవర్నమెంట్ కాలేజ్ ఫీ అండ్ ప్రైవేట్ కాలేజ్ ఫీ వచ్చేసి 12,500 అయితే ప్రైవేట్ కాలేజ్ ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్ అయినట్టయితే ప్రజెంట్ మీరు 100 రూపీస్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే దాంట్లో మీకు ఎస్ అని వస్తుంది అండ్ మీరు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 1500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్. వాట్ అబౌట్ రిమైనింగ్ అమౌంట్ సార్ అంటే సో ఇక్కడ మనకు 2385లో 100 రూపీస్ ఎందుకు పే చేస్తున్నాం అంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి పే చేస్తున్నాము గవర్నమెంట్ కాలేజ్కి. అండ్ ఇక్కడ మనము 1500 వచ్చేసి ఏంటంటే సో ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినందుకు గాను పే చేస్తున్నారు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ అనేది ఏదైతే ఉందో అది మనకు స్కాలర్షిప్ రూపంలో రావడం జరుగుతుంది. సార్ నేను ఇంటర్ తర్వాత డిగ్రీ చేశాను, తర్వాత PG చేశాను, B.Ed చేశాను, ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేశాను, అయినా కూడా నాకు స్కాలర్షిప్ వస్తుందా అంటే ఆ స్కాలర్షిప్ వచ్చే సెక్షన్ అనేది ఓన్లీ మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఒకటేసారి వస్తుంది. అది డిగ్రీకి రావడమా లేకపోతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి రావడమా అయితే అవుతుంది. బట్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేసి ఉంటే మీరు PG కంప్లీట్ చేసినా, B.Ed కంప్లీట్ చేసినా, వాట్ ఎవర్ ఏం కంప్లీట్ చేసినా కూడా సో జస్ట్ మీరు 100 రూపీస్ పే చేసి కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే, ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 1500 రూపీస్ పే చేసి మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సార్ నాకు అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు నేను సబ్మిట్ చేయలేదు, మరి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంత పే చేయాలంటే 2385 గవర్నమెంట్ కాలేజ్లో వస్తే పే చేయాలి, 12,500 ప్రైవేట్ కాలేజ్లో వస్తే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. మీరు డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినట్లయితే సో మీకు అక్కడ ఎంత పే చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనం ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అడ్మిషన్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ SR నో అనే ఆప్షన్ ఉంటుంది, కాలేజ్ టైప్ అనేది ఉంటుంది అండ్ మీకు పేస్ 1లో వచ్చిందా, పేస్ 2లో వచ్చిందా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ మా యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాము.
ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ థింగ్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఎస్ ఉందనుకోండి, మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 1500 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇక్కడ మీకు నో అని ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 2385 రూపీస్ పే చేయాలి. లేదా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టయితే అక్కడ ఎస్ రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ మీరు కూడా 100 పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకులే రిస్క్ అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎలాగో మాకు స్కాలర్షిప్ రాదు వాట్ ఎవర్ అనుకునేవారు 2385 రూపీస్ పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే 12,500 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది అండ్ సేమ్ టైం ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మేము నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటాము. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ప్రజెంట్ మేము వచ్చేసి నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి 100 రూపీస్ పే చేయమంటుంది. అది గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటే మీకు 1500 పే చేయమని డిఫాల్ట్గా చూపిస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేసి ఉంటాయి. అదర్వైజ్ మీకు వచ్చేసి ఏంటంటే 12,500 అనే ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్కి ఉంటుంది, 2385 గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వదు, మళ్ళీ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో మెనీ స్టూడెంట్స్ వచ్చేసి డౌట్ ఉంటుంది, సార్ ఇప్పుడు ఒకవేళ నేను 1500 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాను, మళ్ళీ నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను, సెకండ్ ఫేజ్ వేరే కాలేజ్లో సీట్ వచ్చిందనుకో, నేను పే చేసిన 1500 నాకు రీఫండ్ చేస్తారా? ఉదాహరణకు నా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం నెక్స్ట్ ఫేజ్లో, అప్పుడు నేను 100 పే చేయాల్సి ఉంటుంది కదా, ఇప్పుడు పే చేసిన 1500 రిటర్న్ ఇస్తారా అంటారు. ఈ అమౌంట్ నాన్ రిఫండబుల్ అండి. సో ఇక్కడ పే చేసే 100 కానీ 1500 కానీ నాట్ రిఫండబుల్. రిమైనింగ్ అమౌంట్ మీరు ఏదైనా ఎక్స్ట్రా పే చేస్తుంటే 12,500 అని చెప్పుకుంటున్నాం కదా, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, దాంట్లో మీరు వచ్చేసి ఏంటంటే సో మీరు 12,500 పే చేశారు, ఆ తర్వాత మీరు ఇన్కమ్ సబ్మిట్ చేశారనుకుందాం. ఇన్కమ్ సబ్మిట్ చేస్తే ఎంత వస్తుందంటే మీకు రిటర్న్ 11,000 రూపీస్ అనేది మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. 11,000 ఇక్కడ స్టాండర్డ్ ఏంటి అంటే స్కాలర్షిప్ అనేది DW సెట్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయి ఉంటే మీకు 11,000 రూపీస్ అనేది వస్తుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా అది కాలేజ్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఆ ప్రాసెస్. ఇక్కడ మనం పే చేసే 100 కానీ 1500 రూపీస్ కానీ అది నాన్ రిఫండబుల్. మీరు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకుంటే మళ్ళీ అక్కడ సీట్ వస్తే మళ్ళీ మీరు 1500 పే చేయడం కానీ లేదా మళ్ళీ 100 రూపీస్ పే చేయడం కానీ అయితే ఉంటుంది సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వస్తే. ప్రజెంట్ అయితే ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మేము ఇక్కడ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో మా యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మన యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. దట్ టు బి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటే, ఒకవేళ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. ప్రజెంట్ మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే చూపిస్తుంది. 100 రూపీస్కి బదులుగా మేము నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి 3540 అనేది ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో ఈ విధంగా మీకు కూడా అమౌంట్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ అని చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి అలాట్మెంట్ లెటర్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ కాగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దాంట్లో మీకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ మీకు ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది, ఏ రోజు వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ చేయాలి, అండ్ మీతో పాటు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఇలా ఫుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవ్వదు. డిస్ప్లే అవ్వకపోతే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేమెంట్ సక్సెస్ అయిందా కాలేదనేది చూడాల్సి ఉంటుంది. ఇఫ్ పేమెంట్ సక్సెస్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ డౌన్లోడ్ లెటర్ అనేది అయితే ఉంటుంది, అడ్మిషన్ లెటర్. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పేమెంట్ అనేది సక్సెస్ కాలేదనుకోండి మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు అమౌంట్ డిడక్ట్ అయింది కాబట్టి మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి చెప్పినట్టయితే మీకు డిడక్ట్ అయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రీఫండ్ చేస్తారు. బట్ మీరు మళ్ళీ అయితే పేమెంట్ చేసి మీ యొక్క లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మాకు అలాట్మెంట్ ఆర్డర్ డిస్ప్లే అయ్యింది. ఇఫ్ మీకు డిస్ప్లే అవ్వకపోతే సో ఇక్కడ డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన అలాట్మెంట్ లెటర్ అయితే డిస్ప్లే అవుతుంది.
ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, వెరిఫికేషన్ కోడ్ జనరేట్ అవుతుంది, అండ్ రైట్ సైడ్ కార్నర్లో ఫోటో సిగ్నేచర్ డిస్ప్లే అవుతుంది. అండ్ దాంతోపాటు క్యాండిడేట్ సంబంధించిన ఫుల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే డౌన్లో ఉంటుంది. సో ఈ విధంగా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ దాంతోపాటు మీకు సంబంధించిన పే చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్లోకి వెళ్ళేసి మనం రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. క్యాండిడేట్ ఎవరైతే వారికి సంబంధించిన జాయినింగ్ కోసం కాలేజ్కి వెళ్తారో వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వాటి గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 9th June 2025 నుంచి 13th June 2025 డేట్స్ మధ్యలో అయితే జరిగింది. ఆ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ చేసిన ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ చేసినట్టుగా వాళ్ళకు జిరాక్స్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రింట్ అనేది మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు. తర్వాత మీకు సంబంధించిన SSC మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలిటీకి సంబంధించిన డాక్యుమెంట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత టీసీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు లాస్ట్ ఎక్కడైతే స్టడీ చేశారో దాని నుంచి టీసీ విషయంలో సో మెనీ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. సార్ నేను ఇంటర్ తర్వాత డిగ్రీ చేశాను, డిగ్రీ టీసీ కావాలా ఇంటర్ టీసీ కావాలంటారు, లేదా నేను పీజీ చేశాను తర్వాత బీఎడ్ చేశాను, ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేశాను, నాకు ఇప్పుడు పీజీటీసీనే ఉంది, వాళ్ళు ఇంటర్మీడియట్ టీసీ అడుగుతారా పీజీటీసీ ఇవ్వాలంటూ క్వైరీ చేశారు. టీసీ అనేది మీరు లాస్ట్ ఎక్కడైతే స్టడీ చేశారో అది పీజీదైనా సరే బీఎడ్దైనా సరే అదర్ కోర్సెస్ మీరు ఏం చేసినా కూడా నో ప్రాబ్లం, టీసీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర టీసీ లేదు సార్ అంటే 1 week వాళ్ళు టైం ఇవ్వడం జరుగుతుంది. లేదా నేను బీఈడీ 4th SEM రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, పీజీ 4th SEM రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే మీ యొక్క కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లొచ్చు. తను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా, అంటే మీరు పీజీ కాలేజ్ నుంచి కానీ బీఈడీ కాలేజ్ నుంచి కానీ డిగ్రీ కాలేజ్ నుంచి కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు టీసీ ఇవ్వలేని సిచ్యువేషన్లో, అది మీరు తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే మనకు టైం అయితే ఇస్తారు టీసీ కోసం, మీరు వెయిట్ చేయొచ్చు నో ప్రాబ్లం. బట్ రిక్వెస్ట్ చేయండి టైం ఇవ్వకపోతే. తర్వాత వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు లాస్ట్ 7 years బోనఫైడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా మనకు 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఇఫ్ కొన్నిసార్లు కాలేజ్ అథారిటీస్ మీకు 1st class నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అడగొచ్చు. మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్స్ బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళాలి. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే PH సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి, మీకు సంబంధించిన ఫిజికల్ డిజబిలిటీ ఏదైతే ఉంటుందో అది. దెన్ స్పెషల్ కేటగిరీ లైక్ మీకు స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ అదర్ కానీ మీకు ఆ కేటగిరీలో సీట్ అలాట్ అయినా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అది తీసుకెళ్ళినట్టయితే ఇప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఫీ స్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 2385 రూపీస్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు అదర్ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ ఆల్ అమౌంట్స్ కలుపుకుంటే 12,500 అనేది ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్కి అయితే ఉంటుంది. ఈ స్పెషల్ ఫీ ఏదైతే ఉంటుందో 1500 అనేది సో మనం ఫర్ యానం పే చేస్తాం. ఇది మళ్ళీ మీకు ఇంకొక కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీకి సంబంధించి కొన్ని కాలేజ్ రూల్స్ ఉంటాయి. సార్ నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది 100 రూపీస్ పే చేస్తాను, మరి కాలేజ్కి వెళ్ళాక మళ్ళీ అమౌంట్ అడగరా అంటారు. కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఏం చెప్పొచ్చు అంటే సో నాకు 2385 రూపీస్ మొత్తం కట్టండి, మాకు ఈ యొక్క స్కాలర్షిప్తో సంబంధం లేదని చెప్పే కాలేజెస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో నేను ప్రజెంట్ 1500 పే చేశాను సార్ మళ్ళీ అమౌంట్ అడుగుతారా అంటే ఈ 11,000 కూడా కట్టమని డిమాండ్ చేసే కాలేజెస్ ఉంటాయి. ఎందుకంటే స్కాలర్షిప్ విషయంలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ముందే పే అయితే స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు జాయినింగ్ టైంలో బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ బట్టి. మరి మీ కాలేజ్ అథారిటీస్ ఫీ ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ డాక్యుమెంట్స్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు సో మనకు 11th పాయింట్ వచ్చేసి కాపీ ఆఫ్ ది అక్నాలజ్మెంట్ ప్రీపెయిడ్ అండ్ గెట్వే. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైతే అమౌంట్ పే చేయడం జరిగిందో దానికి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోటల్ థింగ్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని మీకు అలాట్ చేయబడిన కాలేజ్కి వెళ్ళేసి 26th June 2025 వరకు మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్
చేయాలి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. అదర్వైజ్ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సార్ నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 26 జూన్ 2025 వరకు నాకు అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళేసి నేను రిపోర్టింగ్ చేసుకుంటాను. నాకు ఒకవేళ సెకండ్ ఫేజ్కి వెళ్ళాను అనుకోండి, సో సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఈ సీట్ అలాగే ఉంటుందా, లేకపోతే నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అంటూ డిఫరెంట్ క్వైరీస్ చేస్తారు. మీరు రిపోర్టింగ్ అయితే చేయండి. రిపోర్టింగ్ చేస్తే మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ రాలేదు అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేశారు కాబట్టి ఆ కాలేజ్ మీకు అలాగే ఉంటుంది. సో ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేసిన కాలేజ్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రజెంట్ మనం రిపోర్ట్ చేసిన కాలేజ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ కొత్తగా వచ్చిన కాలేజ్లో మీకు సీట్ అనేది అలాట్ ఉంది. మళ్ళీ మీరు మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ అనేది 1500 లేదా 100 రూపీస్ పే చేయాలి. మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. వెళ్ళేసి మళ్ళీ స్కెడ్యూల్ ప్రకారం మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు అలాట్ అయిన కాలేజ్ నచ్చి ఆ కాలేజ్లోనే మీ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే అండ్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కాలేజ్లో రిపోర్ట్ అయితే చేయండి. ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా రావట్లేదా అనే డౌట్ ఉన్న ప్రతి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్లో రిపోర్ట్ అయితే చేయండి. రిపోర్ట్ చేసినా కూడా మనకు నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇఫ్ అలాట్ అయిందనుకో సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి మీకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది టోటల్గా మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు సంబంధించి సీట్ వచ్చిందా రాలేదని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఇఫ్ సీట్ వచ్చినట్టయితే ఆన్లైన్లో అమౌంట్ ఏ విధంగా పే చేయాలి, ఆన్లైన్లో అమౌంట్ పే చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా మనం కాలేజ్లో సబ్మిట్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.